మనకి మన అబ్బాయి ఉన్నాడండి. బుద్ధిగా చదువుకుని మనల్ని బాగా చూసుకుంటాడు. ఇట్స్ మ్యారేజ్ కన్ఫర్మ్. రేపటి నుంచి కమిటెడ్. నాకు లవ్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నా లవ్ ఆఫ్ మై లైఫ్ ని వెతకడంలోనే నా హోల్ జర్నీ ఆధారపడింది. ప్రవీణ్ ప్రవీణ్ ఎవరితో? నువ్వు 3 మూవీలో ధనుష్ లాగా చేస్తావు కదా, అలా ఒకసారి చెయ్యి. సారీ డార్లింగ్. ప్రేషికను అడిగితే తను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్తుంది కదరా. ప్రేషిక నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందా? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా ప్లీజ్. కుదరదు, బస్ లో పిల్లలు ఉన్నారు. ఒక నిమిషం. ఏయ్ చోరు మూసుకోరా. ఐ లవ్ యూ. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ గంగ అంటే చాలా ఇష్టం అమ్మా. ఆ అమ్మాయి అమ్మ కంటే తక్కువ ఇష్టమా లేక ఎక్కువ ఇష్టమా అని తెలుసుకుందామని. పిచ్చా అమ్మా నీకు? నీకంటే నాకు ఎవరైనా ఎక్కువ చెప్పు. నువ్వు తను ఈక్వలే అమ్మా. నువ్వు రా ప్రవీణ్, మనం వెళ్దాం. నా రూట్ లో నువ్వు వస్తే ఫిక్స్ అయిపోతాం, నువ్వు పట్టించుకోనంటే వెక్స్ అయిపోతాం. లవ్ లో నా లైఫ్ చిల్లున్నదంట, నాకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ అవునంట. కానీ దయచేసి నన్ను నా భార్యని ఇలా కాలేజీ తీసుకొచ్చి అవమానించకండి ప్లీజ్. అమ్మాయిలంటే పిచ్చి. అమ్మాయిల వెనుక కుక్కలా తిరిగి నువ్వు మాట్లాడుతున్నావా నా గురించి? నీకేం కావాలన్న నన్నే అడుగు, ఏ కుక్కని అడగాల్సిన అవసరం లేదు. నా కొడుకు నన్ను వదిలేసి వెళ్తాడేమోనని ఆలోచిస్తేనే భయంగా ఉంది. నాకు నువ్వు మీ అమ్మ తప్ప ఇంకెవరున్నారా? ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చేది లవ్ కాదు గంగ, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చేది లవ్. నీతో అడుగడుగు నువ్వే కడవరకు వేసే ప్రతి అడుగు పడినా భయపడకు. నీతో అడుగడుగు నువ్వే కడవరకు వేసే ప్రతి అడుగు పడినా భయపడకు.